హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 52,139 పాయింట్ల దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేస్తే మాత్రం ఇంట్రాడే బేసిస్లో కొద్దిగా సపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మాత్రం ఫుల్ ఫిజ్గా సెల్లింగ్ చేస్తుంది అయిపోద్ది. ఇంట్రాడే బేసిక్లో ఇది హోల్డ్ అయ్యే పరిస్థితి కాదు. ఇంట్రాడే బేసిక్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఇది హోల్డ్ అవ్వదు, ఇంకోసారి అటెంప్ట్ చేస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర ఆగదు అని కూడా మీకు చెప్పడం జరిగింది ముందుగానే. అదేవిధంగా మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి ప్రజెంట్ అయితే హోల్డ్ అవుతుంది జరిగింది అనమాట. సో అదేవిధంగా హోల్డర్కి మాత్రం సపోర్ట్ లెవెల్ అయితే ఇదే ఉంది ఫ్రెండ్స్. మనకు సపోర్ట్ లెవెల్ అయితే ఫుల్ ఫిజ్కి ఈ లెవెల్ దగ్గర ఉంది. ఇప్పుడు ఈ లెవెల్ని అంత ఇదిగా బ్రేక్ చేయదు. ప్రజెంట్ నాకు అంచనా ప్రకారం ఈ లెవెల్ని అంత ఈజీగా బ్రేక్ చేయకూడదు, మార్కెట్ బ్రేక్ చేయదు కూడా. ఏదైనా మేబీ వరల్డ్ న్యూస్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే అది వేరే విషయం. కానీ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కానీ, వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం కానీ, అడ్వాన్స్ లెవెల్స్ ప్రకారంగా కానీ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్కి ఒక స్ట్రాంగ్ లెవెల్ దగ్గర ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. సో అయితే రేపు ఇక్కడ మనకి 3-4 పాయింట్లు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ ఈరోజు మనం చూసుకుంటే మాత్రం మరి చూసుకుంటే దారుణంగా రాంగ్ సెల్లింగే వెళ్ళింది. ఈరోజు మాత్రం కొద్దిగా రాంగ్ సెల్లింగ్ వెళ్ళింది. పర్లేదు, అంత ఈరోజు అంత మొన్న వెళ్ళిందంతా కంపేరింగ్ చేసుకుంటే ఈరోజు పెద్ద ప్రాబ్లం కాదు. ఇంత రాంగ్ సెల్లింగ్ వెళ్ళిన మార్కెట్ ఒకవేళ ఫుల్ ఫిజ్గా డౌన్ ఫాల్ అవ్వాలి అంటే ఫుల్ ఫిజ్గా డౌన్ సైడ్ అవ్వాలి, మార్కెట్ని ఈ సపోర్ట్ ఉన్న లెవెల్ని ఫుల్ ఫిజ్గా బ్రేక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మార్కెట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక అప్ సైడ్ మూమెంటం వెళ్ళాలి. నా అంచనా ప్రకారం రేపు 88% అని 90% రేపే వెళ్ళొద్ది అప్ సైడ్ మూమెంటంకి. లేని పక్షంలో మాత్రం ఎల్లుండి మాత్రం డెఫినెట్గా వెళ్ళొద్ది. రేపు ఒకవేళ డైరెక్ట్గా సెల్లింగ్ అయితే మాత్రం దాని వాల్యూమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి. దాని వచ్చిన వాల్యూమ్ నిన్న రేపు వచ్చిన వాల్యూమ్ని మొత్తం 3 రోజుల వాల్యూమ్ని కంపేరింగ్ చేసుకోవాల్సి వస్తే, కంపేరింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఈ లెవెల్ మాత్రం ఫుల్ ఫిజ్కి ఎంతవరకు హోప్ అయితే ఉంది ఈ లెవెల్కి అని చెప్పి మనకు ఒక అంచనా వచ్చేస్తుందన్నమాట. ఎప్పుడది ఒకవేళ రేపు కూడా మార్కెట్ డౌన్ఫాల్ అయిపోయి రెడ్ క్యాండిల్లో క్లోజ్ అయితే కనుక దాని ఓకేనా. అలా కాకుండా మార్కెట్ ఈ 2 రోజులు కూడా రాంగ్ సెల్లింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్ విత్ వాల్యూమ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి మార్కెట్లో ఆ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్కు అప్ సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే మన మార్కెట్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అలా వెళ్ళిన ప్రక్రియలో 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్ వెళ్ళే వెళ్ళకూడదు అనమాట. ఈ యాంగిల్లో మార్కెట్ వెళ్ళకూడదు 60 డిగ్రీలో 90 డిగ్రీలో. ఒకవేళ వెళ్తే ఏదైనా వద్దా, లేదంటే కంపెనీ ముగిలిపోతాయంటే సో 60 డిగ్రీలో 90 డిగ్రీలో విత్ వాల్యూమ్ కంపేరింగ్ చేసుకుని మనం వెళితే మాత్రం మార్కెట్ అప్ సైడ్ మూమెంట్కి వెళితే కనుక మన ఈ సపోర్ట్ లెవెల్ కింద ఉన్న సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం బ్రేక్ చేసుకోవడానికి 90% బ్రేక్ అయ్యే అవకాశం మనకి ఉంది. నో డౌట్, దాంట్లో మొక్కమొట్టం ఏం లేదు. నో డౌట్గా హ్యాపీగా మార్కెట్ సపోర్ట్ లెవెల్ విశ్లేషించుకుంటుంది అన్నమాట. సో ఇలా కాకుండా రేపు మార్కెట్ మామూలుగానే 60 డిగ్రీ 90 డిగ్రీ వెళ్లకుండా అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ వెళ్ళి ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే మాత్రం మరీ మంచిదే. కొద్ది సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో కొద్దిగా మరీ దారుణంగా 60 డిగ్రీ 90 డిగ్రీలో పడినంత కాకుండా కొద్ది సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది మార్కెట్. అలాంటి సెల్లింగ్ ప్రెజర్లో మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ మార్కెట్ 90% మాత్రం 90% అబోవ్ మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ మన బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా. రేపు చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి. రేపు అప్ సైడ్ మూమెంటం వెళ్ళి హోల్డ్ అయితే వచ్చిన వాల్యూమ్ కూడా ఇంపార్టెంటే. అలా కాకుండా సెల్లింగ్లో జరిగింది మాత్రం చూసుకున్నా సరే అది కూడా చాలా ఇంపార్టెంట్ రేపు బ్యాంక్ నిఫ్టీకి. ఎందువల్లంటే రేపు మాత్రం ఎందువల్ల ఇంపార్టెంట్ అంటే ఈ సపోర్ట్ లెవెల్ ఎంతవరకు అయితే మార్కెట్ చేసుకుంటుందో, ఎంతవరకు మార్కెట్ సపోర్ట్ చేసుకుంటుందో రేపు మాత్రం తెలిసిపోద్ది మనకి. రేపు వచ్చిన వాల్యూమ్ బట్టి 80 నుంచి 90% రేపే తెలిసిపోద్ది. ఇన్ కేస్ రేపు ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యి మార్కెట్లో న్యూస్ బేసిక్ మీద ఏం లేదు మార్కెట్లో అనుకుని మాత్రం 100% ఎల్లుండి మనకి తెలిసిపోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మార్కెట్ యొక్క నియమం అన్నమాట. సో ఓకే, ఇక్కడికి అయిపోయింది. అయితే మనకి ఒకసారి ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇది 30 మినిట్స్ చార్ట్ అనమాట. ఈ 30 మినిట్స్ చార్ట్లో మనం మార్కెట్ చూస్తున్నాం ప్రజెంట్. సో ఈ
మనకు చూడండి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, మనకి నియర్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ చేసుకుంటుంది. సో రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ కూడా ఉందన్నమాట మార్కెట్కి. సో ఈ గత 2 రోజుల నుంచి కొన్ని రోజుల నుంచి గత 4-5 రోజుల నుంచి మార్కెట్ ఈ లెవెల్లోనే మార్కెట్ డైరెక్షన్లోనే ప్రజెంట్ ఉంది అన్నమాట. ఒకవేళ ఏదో లెవెల్ బ్రేక్ చేయాలో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఒక మంచి వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకు సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. రేపు అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ అనేది ఒకవేళ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్ళాలి కానీ చెప్పడం జరిగింది. ఒకవేళ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్తే అడ్జస్ట్మెంట్ ప్రకారంగా వెళ్తుంది మార్కెట్, అడ్జస్ట్మెంట్ అనుకుంటారు అనమాట. అదే అప్సైడ్ మూవ్మెంట్ వెళ్ళినప్పుడు 60-90 అసలు వెళ్ళకూడదు, ఇందాక చెప్పిన విధంగానే. ఓకేనా, ఇది టెక్నికల్స్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాల్యూమ్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఫాలో అవుతూనే మార్కెట్ని అప్సైడ్ని డౌన్ సైడ్ని తీసుకెళ్తుంటారు. ఇష్టాసారంగా డబ్బు ఉందని చెప్పి నా దగ్గర 1000 కోట్లు ఉందని చెప్పి బై చేయడం కానీ 1000 కోట్లు ఉందని సెల్ చేయడం కానీ ఉండదు మార్కెట్లో. అలా అనుకుంటే మాత్రం బిగ్ గేట్స్ను చాలా వరల్డ్లో ఫేమస్ అయిన పెద్దలు కూడా మార్కెట్లో వచ్చేసి వాళ్ళు ఉన్న అమౌంట్ని బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలా చేసుకుంటే ప్రక్రియలో ఏం చేస్తారంటే కొంతమంది ఎఫ్ఐఎల్ కానీ డిఎల్ కానీ అందరూ కూడా యూనిటీ అయిపోయి వాడి మీద కక్ష కట్టి వాడిని మార్కెట్ నుంచి ఎగ్జిట్ చేయడానికి ట్రై చేస్తారు. హర్షద్ మెహతా స్టోరీ లాగా. ఓకేనా, సేమ్ హర్షద్ మెహతా స్టోరీ ఎలా అవుతుందో అలా వద్దనమాట. సో అందుకని మార్కెట్లో ఎంత పెద్దోడైనా సరే టెక్నికల్ కానీ వాల్యూమ్ అనాలిసిస్ కానీ అడ్వాన్స్ లెవెల్స్ టెక్నికల్ అనాలిసిస్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే వెళ్తాడు మార్కెట్లో. వెళ్ళకుండా ఎవడు లేడు నా అంచనా ప్రకారం ఇప్పటికొచ్చి చూసుకుంటే మాత్రం. ఓకేనా, సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ థియరీ ఉంది ఫ్రెండ్స్, రెసిస్టెంట్ లెవెల్ థియరీ ఉంది. సో రేపు మాత్రం మార్కెట్ చూద్దాం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూద్దాం, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనకి రెసిస్టెంట్ జోన్ ఉంది, నియర్ ఈ రెసిస్టెంట్ జోన్ సెల్లింగ్ ప్రెజర్, అంటే ఇంత దారుణంగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయను. సో గ్యాప్ అప్ అయితే నేను అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ని చూస్తాను అనమాట. ఓకేనా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఆల్రెడీ మార్కెట్ సెల్లింగ్లో ఉంది. ఇప్పుడు మనకి నిన్న ఇవాళ మార్కెట్ చూసుకుంటే 2 రోజుల మార్కెట్ కంపేర్ చేసుకుంటే రాంగ్ సెల్లింగ్ మార్కెట్ ఉంది. సో రేపు కూడా ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం ఆ సెల్లింగ్ ప్రెజర్ వచ్చిన వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట రేపు మార్కెట్కి. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 24,198 పాయింట్ల దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో ఆల్రెడీ మీరు మెన్షన్ కూడా చేశాను, ఆల్రెడీ రాంగ్ బయింగ్ వెళ్ళింది, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మార్కెట్ కూడా చెప్పడం జరిగింది నిఫ్టీలో. సో మార్కెట్ అదేవిధంగా మార్కెట్ కిందగా రావడం కూడా జరిగింది అనమాట. అయితే నిఫ్టీ ఒకసారి మన ఇంటర్ బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంటర్ బేసిక్లో మనకి సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూనే ఉంది మార్కెట్. సో రెసిస్టెంట్ జోన్ చూసుకుంటే మనకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర రెసిస్టెంట్ జోన్ క్రియేట్ చేసి ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఈ డైరెక్షన్లో మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి ప్రజెంట్ అయితే ఉంది. ఏదో డైరెక్షన్ బ్రేక్ చేయాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకి ఇమీడియట్లీ సపోర్ట్ లెవెల్ అయితే నిఫ్టీకి లెవెల్ అయితే దొరకదు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మనకి రెసిస్టెంట్ లెవెల్ని మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి మార్కెట్ ఆల్రెడీ మీకు మొన్న కూడా చెప్పాను, మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ మార్చుకోవాలంటే డౌన్ ఫాల్కి వచ్చి మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్ళాలి, అప్పుడే వాల్యూమ్ జనరేట్ అవుద్ది. ఈ రకంగా మార్కెట్ వెళ్ళకూడదని కూడా అడ్వాన్స్గా మీకు చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఈ లెవెల్గా అదే నేను చెప్పిన విధంగా మార్కెట్ డౌన్ ఫాల్ అవడం జరుగుతుంది. ఎందువల్ల అడ్జస్ట్మెంట్ ప్రకారంగా ఉంది, వాల్యూమ్ని సమకూర్చుకోవాలి. 2 విధాలుగా ఉంది, నిఫ్టీలో ఉంది, బ్యాంక్ నిఫ్టీలో ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అడ్జస్ట్మెంట్ ఉంది, నిఫ్టీలో అడ్జస్ట్మెంట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో డౌన్ ఫాల్ ఉంది, నిఫ్టీలో డౌన్ ఫాల్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో రాంగ్ సెల్లింగ్ ఉంది, నిఫ్టీలో రాంగ్ సెల్లింగ్ ఉంది. ఓకేనా, కానీ బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో అయితే ఓకే, సో ఇక్కడ నుంచి మనకి చూడండి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అయితే ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మొన్న ప్రీవియస్ వీడియోస్లో ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ వెళ్ళడం జరిగింది అనమాట. రెసిస్టెంట్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని మల్టిపుల్ టైం రెసిస్టెంట్ జోన్ ఫేస్ చేసుకుంటూ ఉంది. ఈ లెవెల్లోనే మార్కెట్ రెసిస్టెంట్ జోన్ క్రియేట్ చేస్తుంది. ఈ లెవెల్ కంపేర్ నార్మల్గా వాల్యూమ్తో ఉన్నాయి, సపోర్ట్ లెవెల్ నార్మల్గానే ఉంది, వాల్యూమ్తో ఉంది. రెసిస్టెంట్ జోన్ ఇంట్రాడే బేసిక్లో రెసిస్టెంట్ జోన్ కూడా నార్మల్ వాల్యూమ్తో వేసుకునింది. ఇప్పుడు స్ట్రాంగ్ వాల్యూమ్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం రెసిస్టెంట్ లెవెల్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా, దీంట్లో మాత్రం అంత స్ట్రాంగ్నెస్ లేదు. ఇది మనకి వాల్యూమ్ ఇక్కడ వాల్యూమ్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే వాల్యూమ్ మనకి రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ వాల్యూమ్ సహకారం చేయట్లేదో అప్పుడు వీక్ సపోర్ట్ లెవెల్గా మనం పరిగణిస్తాం. అందువల్ల చాలా స్టాక్స్ మీరు కానీ ఇండెక్స్ కానీ చూడండి వీక్ వాల్యూమ్తో సపోర్ట్ చేసుకుని మళ్ళీ ఇమీడియట్గా మార్కెట్ సెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. అలాగా సపోర్ట్ లెవెల్ దగ్గర వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్లో బ్రేక్ చేసుకుని స్ట్రాంగ్ వాల్యూమ్తో జనరేట్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ స్ట్రగుల్ చేసి అప్సైడ్ మూమెంట్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ వాల్యూమ్ రానివ్వదు. వాల్యూమ్ దగ్గర మనం బయ్యర్స్ ఉంటారు కూడా, బయ్యర్స్ సెలర్స్ ఉంటారు. వాల్యూమ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళనివ్వరు అనమాట. సో వాల్యూమ్ వచ్చినప్పుడు ఓకేనా, అందుకని వాల్యూమ్కి అంత ఇంపార్టెన్స్ అనమాట.
సో అయితే రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనకు మార్కెట్ ఇంపార్టెంట్. దీంట్లో కూడా ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది. మార్కెట్ అడ్జస్ట్మెంట్ అవసరం ప్రజెంట్. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మన ఇయర్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి మార్కెట్ అటెంప్ట్ చేస్తే కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు నిఫ్టీ. సో ఎందుకంటే నార్మల్ వాల్యూమ్తోనే ఉంది కాబట్టి ఇది మన కొద్దిగా స్లైడ్ కిందకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఒకసారి బయింగ్ వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట. అలా కూడా ఉంది నిఫ్టీలో. సో నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మార్కెట్ ఇమీడియట్గా ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇమీడియట్గా సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఈ లెవెల్ని స్ట్రాంగ్ వాల్యూమ్ని సమకూర్చుకోవడానికి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు వాల్యూమ్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఎల్లో లెవెల్ని ఎందుకంటే ఇంతకుముందు హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ని రెసిస్టెంట్గా మార్చుకుంది మార్కెట్. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకోవాలి అంటే ఈ ఎల్లో లెవెల్ లైన్ ఏదైతే ఉందో లెవెల్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసుకోవాలంటే మార్కెట్ కంపల్సరీగా బ్రేక్ చేసినప్పుడు వాల్యూమ్ని మనకు కంపల్సరీగా సమకూర్చుకుని వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.